ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. జగిత్యాల నుంచి పొలిటికల్ జైత్ర యాత్రకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది. పోటాపోటీగా నిర్వహిస్తున్న బహిరంగ సభలతో రెండు పార్టీలు రాజకీయ శక్తి నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ గర్జనలు తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఏడాది తర్వాత బీఆర్ఎస్ జగిత్యాల వేదికగా రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. గతేడాది ఏప్రిల్లో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించింది. ఆ తర్వాత నిర్వహిస్తున్న సభతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటున్న సభ కావడంతో పొలిటికల్ ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఈ సభ వేదిక ద్వారా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై కేసీఆర్ తనదైన వాగ్దాటితో విమర్శలు చేసే అవకాశాలున్నాయి. సాధారణంగానే కేసీఆర్ ప్రసంగంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఎక్కడా వెనక్కు తగ్గకుండా ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ నిశ్శబ్దంగా ఉండటం సైతం రాజకీయ వర్గాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభకు హాజరవుతుండడం చాలా మందిలో ఆసక్తిని పెంచుతోంది. ఓవైపు బీఆర్ఎస్ జగిత్యాల్లో ప్రజాశీర్వాద సభను నిర్వహిస్తుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉత్కంఠ రేపుతోంది. భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ను రేవంత్ రెడ్డి రేపు పరిశీలిస్తారు. 2023 ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో కాంగ్రెస్ ఆ అంశాన్ని అనుకూలంగా మార్చుకుంది. కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందంటూ బీఆర్ఎస్ పై నెగిటివ్ ప్రచారం చేసింది. అయితే 2 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు సామర్థ్య పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కేసీఆర్ సభ కంటే ముందుగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని, నిర్మాణ లోపాలున్నాయంటూ బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ సభ కంటే ముందే రేవంత్ రెడ్డి కాటార మండలం నస్తూర్పల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక 2వ విడత రైతు భరోసాను విడుదల చేసే అవకాశం ఉండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలను సంధించనున్నారు. పోటాపోటీగా జరగనున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ బహిరంగ సభలు రాజకీయ శక్తి నిరూపణ సభలుగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రైట్, మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపు తాజా సీఎం, మాజీ సీఎం పర్యటనలతో పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పుకోవాలి. తూర్పున సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగిస్తే పశ్చిమాన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. పోటాపోటీగా రెండు పార్టీలు కూడా బహిరంగ సభను భారీ జన సమీకరణతో విజయవంతం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాయి. ఓవైపు జగిత్యాల జైత్రయాత్రకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. దీంతో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఏడాది కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభకు హాజరు కాబోతున్న నేపథ్యంలో పొలిటికల్గా చాలా ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. చాలా ఏళ్ల తర్వాత కేసీఆర్ ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ తనదైన శైలిలో ఎటువంటి ప్రసంగాలు చేస్తారని చెప్పి జనాల్లో ఒక ఆతురతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఇటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్కు కౌంటర్గా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనలకు రేపు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు వీరంతా కలిసి భారీ జన సమీకరణ చేస్తూనే ఇటు మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తారు. పరిశీలన అనంతరం ఇటు కాళేశ్వరం ప్రాజెక్టును అదేవిధంగా గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుంది. దీని తర్వాత భారీ బహిరంగ సభకు హాజరు కాబోతారు. అంతకన్నా ముందు 2వ విడత రైతు భరోసాను కూడా విడుదల చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఇటు ఖచ్చితంగా మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పి తెలంగాణలో ఒక కీలకమైన ప్రాజెక్టు కాబట్టి బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి లక్షల కోట్ల ప్రాజెక్టు ఏ రకంగా ప్రస్తుతం వృధాగా ఉంది, దీంతో ఏ రకంగా డ్యామేజ్ అవుతుంది, ఆర్థికంగా ఎంత నష్టం జరిగిందనే అంశాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందిగా తెలుస్తుంది. రేపు రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగానికంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ను డ్యామేజ్ చేసే విధంగా బీఆర్ఎస్ చేసినటువంటి ఆర్థికపరమైన నష్టాలను అదేవిధంగా అభివృద్ధి పేరుతో చేసినటువంటి నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో ఇటు
కేసీఆర్ సభ కంటే ముందే రేవంత్ రెడ్డి ఇటు విమర్శనాస్త్రాలు సంధించబోతున్నారు. మరొక వైపు మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇటు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే అవకాశం ఉంది. 2 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తుంది. దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా జనాలంతా కూడా బీఆర్ఎస్ మీద ఉంది. పార్టీ కూడా జనాల్లో బలంగా ఉన్న అంశాన్ని కూడా తీసుకునేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. 2 పార్టీలు కూడా ఒక రాజకీయ శక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లుగానే చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 పార్టీలు కూడా పోటాపోటీగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా, అది కూడా ఉత్తర తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి సందర్భంలోనే ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీకి జనం ఎక్కువ మద్దతు ఉన్నారని చెప్పి బల నిరూపణ చేసుకునేందుకు భారీ జన సమీకరణ చేస్తూ 2 పార్టీలు కూడా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. మరొక వైపు రాబోయే ఎన్నికలకు ఈ బహిరంగ సభలు ఒక పునాదిగానే భావిస్తున్నాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో అది జన సమీకరణ చేసి, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణాల లోపాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది. దీంతో పాటు రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇటు మాజీ సీఎం కేసీఆర్ కూడా తనదైనటువంటి శైలిలో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లులు ఇవన్నీ కూడా తన ప్రసంగంలో పేర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే రేపు డే అంతా కూడా పొలిటికల్ ఫైట్ జరగబోతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ 2 కూడా పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలతో ఒకరిపైన ఒక దాడి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.